50,000 మెజార్టీతో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 40,000 మందితో సభలు నిర్వహించడం ఒక విప్లవాత్మక మార్పు అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్నారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన విజయపేరి సభకు అశేషంగా తరలివచ్చి సభను సక్సెస్ చేసిన ప్రజలకు, అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని, చేయి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాహుల్ గాంధీ గారి సభ ఈరోజు ఆదిలాబాద్ లో బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి సభ జరిగింది. దాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ గడ్డ మీద 50,000 మెజార్టీ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. మనం ఒక అద్భుతమైనటువంటి ప్రతిస్పందన ప్రజల్లో నుంచి వస్తుంది. 40,000 మందితో సభ చేయడం ఆదిలాబాద్ లో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు. రాహుల్ గాంధీ గారు అద్భుతంగా ఈ రోజు ఉపన్యాసం ఇచ్చిండని, అద్భుతంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథాలు పట్టిండ్రు రాహుల్ గాంధీ గారికి. వారికి ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆదిలాబాద్ గడ్డ మీద ఈ 3 రోజులు కష్టపడితే గనక ప్రజల కార్యకర్తలకు, నాయకులకి, అభిమానులకి అందరికీ నా విజ్ఞప్తి, ఈ 3 రోజులు నా కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సమయం కేటాయించండి. 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతా. నా సమయాన్ని మొత్తం 5 సంవత్సరాలు మీకోసమే కేటాయించి అన్ని రంగాలలో ఆదిలాబాద్ ని అగ్రపథాన్ని నిలిపే బాధ్యత నేను తీసుకుంటాను. పేరు పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని అందరూ ఆశీర్వదించమని కోరుతున్నా.